బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర చిట్ చాట్ చేశారు. కేసీఆర్ ను నేనెందుకు జైల్లో వేస్తా అంటూ ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్. ఫామ్ హౌస్ లో కేసీఆర్ తనకు తానే బందీ అయ్యారని, చర్లపల్లి జైలుకు ఫామ్ హౌస్ కు పెద్ద తేడా లేదని కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి. కేసీఆర్ ను ప్రజలు ఓడించడమే పెద్ద శిక్ష అన్నారు ఆయన. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జూబ్లీ హిల్స్ కు బైపోల్ రావచ్చని అంచనా వేశారు సీఎం. కిషన్ రెడ్డి బాగా తీసుకుంటాడు 10% చట్టం చదవమని సార్ ఇక్కడ చట్టం మొత్తం చదువు దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్ గా మొత్తం ఎన్బ్లాక్ 42% రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ అది ఎడ్యుకేషన్ లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్ ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఈ గ్రూప్ కి 4% ఉంది రిజర్వేషన్. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలైతే చేశారు. కేసీఆర్ ను నేనెందుకు జైల్లో వేస్తా అంటూ ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రేవంత్ రెడ్డి మాటలు కొంచెం ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి ఒక ఉద్దేశమా, లేకపోతే నాకు జైల్లో వేసేటువంటి ఉద్దేశం లేదు అనేటువంటి రీతిలో ఆయన చేసినటువంటి కామెంట్స్ చూడొచ్చు అంటారు? ఎలా చూడాలి దీన్ని? మురళి, గుడ్ ఈవినింగ్. సో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు అంటే ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మాటలు వేరు, ఈ రోజు మాట్లాడినటువంటి మాటలు వేరు. సో దీన్ని బట్టి చూస్తే అంటే మీరు మొన్న కూడా ఒక సందర్భంలో విలన్లందరూ క్లైమాక్స్ లో అరెస్ట్ అవుతారు, ఇప్పుడేమో అరెస్ట్ కావాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నాం, మొత్తం కుటుంబాన్ని అందులో వేస్తామని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. బట్ ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీలో చేసినటువంటి కామెంట్స్ మాత్రం కొంత ఆసక్తికరంగా మారాయి. కేసీఆర్ ను నేనెందుకు జైల్లో వేస్తా, ఫామ్ హౌస్ లో కేసీఆర్ తనకు తానే బందీ అయ్యారు, చెర్లపల్లి జైలుకు ఫామ్ హౌస్ కు పెద్ద తేడా ఏం లేదు, కేసీఆర్ ను ప్రజలు ఓడించడే పెద్ద శిక్ష, సో బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీ బైపోల్ రావచ్చు అని చెప్పినటువంటి క్రమంలో కేసీఆర్ ను ప్రజలు ఓడించడమే పెద్ద శిక్ష, సో నేనెందుకు జైల్లో వేస్తా అంటే ఇంట్లో చాలా కోణాలు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చింది, ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, అధికార పక్షం మాట్లాడినటువంటి మాటలు, దానికి కౌంటర్ గా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి పీపీటీ ప్రెజెంటేషన్ హరీష్ రావు సాక్ష్యాధారాలతో అనౌన్స్మెంట్ చేశారు. సాక్ష్యాధారాలతో సహా పీపీటీ ప్రెజెంటేషన్ లో ప్రజల ముందు పెట్టడం జరిగింది. సో ఆ విషయంలో ఏమైనా ఇప్పటికిప్పుడు కేసీఆర్ ని జైల్లో వేస్తే ప్రజా వ్యతిరేకత వస్తుందన్నటువంటి భావన ఏమైనా ఉండి మీడియాలో ఇట్లాంటి లీకులు ఇస్తున్నారా? సో కేసీఆర్ ను జైల్లో వేస్తే రానున్న కాలంలో చాలా పెద్ద ప్రమాదాలు ఎదురయ్యేటువంటి రాజకీయ ప్రమాదాలు ఎదురవుతాయి. అట్ ది సేమ్ టైం ఇప్పటికే ప్రజా వ్యతిరేకత వస్తుంది. మరోవైపు ఢిల్లీలో అంత పెద్ద నిరసన దీక్ష చేపడితే కూడా కనీసం రాహుల్ గాంధీ రాకపోవడం, ప్రియాంక గాంధీ రాకపోవడం, సోనియా గాంధీ రాకపోవడం, అట్ ది సేమ్ టైం మల్లికార్జున ఖర్గే రాకపోవడం, అదే అగ్రనాయకత్వం ఎవరు కూడా రావట్లేదు. సో ఇట్లా నేపథ్యంలో తొందరలోనే అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇప్పటికిప్పుడు కేసీఆర్ ని కాళేశ్వరం కమిషన్ విషయంలో అరెస్ట్ చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి అన్నది కొంత ఇంటెలిజెన్స్ నుంచి ఏమైనా సమాచారం తెచ్చుకున్నారా? లేదంటే కేసీఆర్ అరెస్ట్ కావడం పక్క, హరీష్ రావు అరెస్ట్ రావడం పక్క అంటే అది ప్రభుత్వంలో చాలా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో దీన్ని కేవలం అంటే నేను ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయను, అరెస్ట్ ఎందుకు చేస్తాను, ఆయనకైనా అరెస్ట్ అయ్యాడు, ఆయన పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్నది ఒక కోణం అయితే కనుక, రేపు పొద్దున కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత చట్టం తరపున తాను చేసుకెళ్తే కనుక అక్కడ ఏమాత్రం నిజానిజాలు లేవు, అంత రూల్స్ ప్రకారమే జరిగిందంటే అది ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ అవకాశంలో అట్లాంటి పరిస్థితుల్లో భాగంగా కొంత హింట్ ఇచ్చింది అనుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.